హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయి ఇల్లు అయితే చూద్దామండి. మనకి ఇంట్లో లోపల ఇంటీరియర్కి చేయించారు భయ, నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు. మనం చేయించుకున్నా సరే ఇంత క్వాలిటీకి అయితే చేయించుకోలేమేమో. వీళ్ళైతే చాలా క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు భయ. ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకు సౌత్ ఫేస్ని కట్టించే 3 BHK హౌస్ అండి. మనకు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. మనకు అవుట్ సైడ్ ఇదంతా కూడా స్టోన్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ అంతా కూడా టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి 60 feet రోడ్ అండి. ఎలివేషన్ డిజైన్ అయితే బాగుందండి. మనకు అవుట్ సైడ్ ఎక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు భయ్య. మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 27 x 70 అండి. ఇది 210 గజాల్లో కట్టిన సౌత్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. ఇది సెన్స్లో చూస్తే 4.3 cents వరకు వస్తుంది భయ్య. మన గేట్ తీసిన లోపలికి అంటే కూడా పార్కింగ్ ఏరియా టోటల్ డిజైన్ అయితే బాగుంది. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. ఈజీగా XUV కార్ లాంటిది కూడా చాలా ఈజీగా పెట్టచ్చు. మనకి ఈ ఏరియాలో సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. PVC సీట్స్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే బాగుంది. మనకి ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే గ్లాస్ ఫినిష్తో టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి బిల్డింగ్ ఈస్ట్ వైపు వచ్చి 2.5 feet అయితే ఇచ్చారండి. బిల్డింగ్ సౌత్ వెస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. మన ల్యాండింగ్ స్టెప్స్కి అయితే టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి స్టేర్ కేజ్ రూమ్ కింద అయితే ఇచ్చారండి. పైకి అయితే రేక్ అయితే యూజ్ చేశారు భయ్య. మనకి ఈ బిల్డింగ్లో మెయిన్ చెప్పుకోవాల్సింది అయితే సింహద్వారం డిజైన్ అయితే చాలా బాగా చేయించారు. మనకి ఇదంతా చూడొచ్చు. ఇదైతే యాంట్ అయితే చెక్కించారండి. లేజర్ కటింగ్ అయితే యూజ్ చేశారు. పక్కన విండో కూడా ఇచ్చారు. మనకి మెయిన్ డోర్కి అయితే లేజర్ కటింగ్ అయితే యూజ్ చేశారండి. డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. టోటల్గా ఇదంతా కూడా టేక్ అయితే యూజ్ చేశారు. సింహద్వారం వర్క్ అయితే కుమ్మేహర్ భయ్య, చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి అయితే మనం చూడొచ్చు. పక్కన ఇక్కడ కూడా పిన్నిల్ టైప్ అయితే ఇచ్చారండి. మనకు ఓల్డ్ టైప్ అయితే ఇచ్చేవారు. ఇప్పుడైతే లేటెస్ట్గా కూడా వాడుతున్నారండి. ఇదంతా కూడా హ్యాండ్ అయితే చెక్కించారు. ఇదంతా మిషన్ వర్క్ అయితే కాదు, టోటల్గా హ్యాండ్ వర్క్ అయితే చేయించారు. ఓన్లీ మెయిన్ డోర్కి అయితే లేజర్ కట్ భయ్య. మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే కూడా 2.5 x 5 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. రెగ్యులర్ మోడల్ కాకుండా డిఫరెంట్ మోడల్ అయితే యూజ్ చేశారు. టోటల్గా గ్లాస్ ఫినిష్తో టైల్స్ వర్క్ అయితే చాలా బాగుందండి. మనకి ఎల్సేప్ హాల్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, హాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ లేజర్ టైప్ LED లైట్ అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఈకో ప్లాస్టర్ లేటెస్ట్గా పుట్టి అయితే ఇస్తున్నారండి. ఈ డిజైన్ కూడా లేటెస్ట్గా అయితే వాడుతున్నారు. డిజైన్ అయితే చాలా బాగుంది. చాలా మంచి కలర్స్లో కూడా యూజ్ చేశారు. అలాగే ఇక్కడ హాల్కి సెంటర్లో శాండలియర్ లైట్ కూడా యూజ్ చేశారు. డిజైన్ అయితే బాగుందండి. మంచి డిజైన్ అయితే తీసుకున్నారు. లోపల ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఓనర్స్ దగ్గర ఉండి అయితే చేయించారు. చాలా నీట్గా అయితే చేయించారు. మనం చేయించినా కూడా ఇంత నీట్గా అయితే చేయించుకోలేము. అంత బాగా ఇంటీరియర్ వర్క్ అయితే చేయించారు దగ్గరుండి. అలాగే మనకి ఇంట్లో చాలా వరకు వాల్ పేపర్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇక్కడ యూజ్ చేసిన వాల్ పేపర్ డిజైన్ అయితే చాలా లేటెస్ట్ మోడల్లో మంచి డిజైన్లు అయితే ఇచ్చారు. ఈ వాల్ పేపర్ అయితే అక్కడ టీవీ నెట్ వర్క్ అయితే యూజ్ చేశారండి. అలాగే టీవీ నెట్ రైట్ సైడ్ కూడా మనకి ఇక్కడ వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. వాళ్ళకైతే పక్కనంతా కూడా టోటల్గా పార్టీషన్ అయితే ఇచ్చారు. అలాగే హాల్లో మనకి సెంటర్లో ఇక్కడ కిటికీ అయితే ఇచ్చారండి. కిటికీ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. లోపల కిటికీలన్నీ కూడా UPVC విండోస్ అయితే ఇచ్చారండి. అలాగే లోపల కిటికీలు గుమ్మలన్నిటికి కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. వర్క్ అయితే చాలా క్వాలిటీకి అయితే చేయించారు. వాల్ లైట్ డిజైన్ కూడా బాగుందండి. మనకి హాల్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. ఎల్సేప్ హాల్ అయితే ఇచ్చారు. హాల్లో టీవీ నెట్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, టీవీ నెట్ బ్యాక్ సైడ్ టోటల్గా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. టీవీ నెట్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. టీవీ నెట్కి యూజ్ చేసిన సీట్స్ కూడా చాలా ప్రీమియం సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి టీవీ నెట్కి అంతా కూడా లేటెస్ట్గా వస్తున్న ఎక్రాలిక్ PVC సీట్స్ అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనకు లోపల వర్క్ అంతా కూడా చాలా ప్రీమియంగా అయితే చేయించారండి. ఫ్రెండ్స్, మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి ఈ ప్లేస్ వచ్చి 11 x 17 అండి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చిన ప్లేస్ వచ్చి 6 x 10 అండి. ఎల్సేప్ హాల్ అయితే ఇచ్చారు కాబట్టి. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకు బెడ్రూమ్స్ అన్నింటిలో కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే ఇచ్చారు. డోర్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. POP సీలింగ్ డిజైన్ అయితే బాగుంది భయ్య. బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి యూజ్ చేసిన సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది ఎక్రోలిక్ PVC సీట్స్ అయితే యూజ్ చేశారండి. గ్లాస్ ఫినిష్తో సీట్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. లోపలైతే సిమెంట్ రాల్ అయితే ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్లో అయితే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. చాలా ప్రీమియంగా అయితే వర్క్ అయితే చేయించారు. వైట్ అండ్ గోల్డ్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. వాల్ పేపర్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, వీళ్ళ వాల్ పేపర్ యూజ్ చేయడమే కాకుండా చాలా ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటెనెన్స్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. 10.5 x 14 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఉంది. బెడ్రూమ్లో ఈ కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మన బాత్రూమ్ గుమ్మ కూడా గ్రాండ్తోనే చేయించారండి. మనకు బాత్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. బాత్రూమ్ లోపల యూజ్ చేసిన వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగుండండి. గ్లాస్ ఫినిష్తో. అలాగే EGL కంపెనీ సూట్స్ అయితే యూజ్ చేశారు. సూట్ స్టాప్స్ అన్నీ కూడా కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారంటే వర్క్ అయితే చాలా క్వాలిటీగానే చేయించారు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి వచ్చి కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే వీడియో అయితే చేరుతుంది. ఫ్రెండ్స్, హాల్ నుంచి స్ట్రైట్గా పక్కన లివింగ్ హాల్ అయితే ఇచ్చారండి. సెంటర్లో మనకి పార్టీషన్ అయితే ఇచ్చారండి. పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. సెంటర్లో మనకి PVC సీట్స్ కూడా యూజ్ చేశారు. పార్టీషన్ డిజైన్ అయితే చాలా నీట్గా అయితే చేయించారండి. వర్క్ అయితే చాలా బాగుంది. మనకి హాల్ పక్కన లివింగ్ హాల్ అయితే ఇచ్చారండి. మొత్తం లేజర్ లైటింగ్ కూడా ఇచ్చారు. మనకి ఈ లివింగ్ హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 10 x 15 సైజులు అయితే ఇచ్చారు. POP సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇక్కడ కూడా లేజర్ టైప్ POP సీలింగ్లు అయితే ఇచ్చారు.
భయ్యా అలాగే ఇది డైనింగ్ హాల్ కింద కూడా యూజ్ చేసుకున్నాకైతే మనకి ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. వాష్ బేసిన్కి యూజ్ చేసిన కబోర్డ్ డిజైన్ అయితే బాగుంది. ఈస్ట్ వైపుకి అయితే ఒక గుమ్మం అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ ఇచ్చిన వాష్ బేసిన్ డిజైన్ అయితే చాలా బాగుంది. జాగోర్ కంపెనీ వాష్ బేసిన్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి అక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అయితే చాలా బాగుందండి. పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. లేటెస్ట్గా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ఇచ్చిన గ్లాస్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇది టచ్ సెన్సార్ అయితే ఇచ్చారు. మనం టచ్ చేసినప్పుడు అయితే లైట్ కలర్స్ అయితే మారుతుందని మనమైతే ఒకసారి చూడొచ్చు. వర్క్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి పైన ఇచ్చిన వాల్ లైట్ డిజైన్ కూడా బాగుందండి. వర్క్ అయితే చాలా బాగా చేయించారు బాయ్. కుమ్మేహర్ బాయ్ ప్రతిది కూడా లేటెస్ట్ మోడల్ అయితే చేయించారు. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకు సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 10.5 x 10.5 సైజులు అయితే ఇచ్చారు. దీంట్లో కూడా పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్గా వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు. వాల్ పేపర్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ వెస్ట్ వైపుకి అయితే ఒక కిటికీ అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ డిజైన్ అయితే బాగుంది. కబోర్డ్కి యూజ్ చేసిన సీట్స్ అయితే చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయండి. అక్రాలిక్ పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఈ సీట్స్ అయితే నార్మల్గా మనం డెక్లమ్ సీట్స్ మీద కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైతే ఉంటుందండి. కాస్ట్కి అయితే ఆలోచించకుండా వీళ్ళైతే ఈ సీట్స్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే చాలా బాగుందండి. టోటల్గా గ్లాసీ ఫినిష్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ కార్నర్లో కూడా చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారండి. దీనికి కూడా మొత్తం కబోర్డ్స్ కన్నట్లు కూడా హ్యాండిల్స్ అయితే బిగించాలండి. ఇంకా వర్క్ అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. మనకు టోటల్ బెడ్రూమ్ డోర్స్ కానీ బాత్రూమ్ డోర్స్ కానీ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేయాలండి. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4 x 6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 95 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. అలాగే ఇంటికైతే మనకి 80% వరకు కూడా లోన్ అయితే వస్తుందండి. చాలా మంచి లొకాలిటీలో కట్టించిన కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఈ ప్రైస్కి అయితే కొంచెం వర్త్ఫుల్గానే అయితే అవుతుంది. ఇంకా కూడా రేట్ అయితే తగ్గిస్తారండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా అయితే వీళ్ళ దగ్గర ఉంటే చేయించారండి. ఫ్రెండ్స్ మనకి ఈ పార్టీషన్ దాచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు. అలాగే దేవుడు పెట్టుకుని చిన్న ప్లాట్ఫామ్ కూడా వీళ్ళే చేంజ్ అయితే ఇస్తున్నారండి. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. అలాగే పూజా రూమ్కి అయితే టేక్ డోర్ అయితే యూజ్ చేస్తున్నారండి. ఇంకా వర్క్ అయితే ఇంకా గ్లాస్ అయితే కూడా ఫిక్సింగ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మన ప్లాట్ఫామ్కి ఈ బార్డర్ దగ్గర యూజ్ చేసిన లైట్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. గెస్ట్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ యూజ్ చేసిన వాల్ పేపర్ డిజైన్ అయితే బాగుందండి. అక్కడ ప్లాట్ఫామ్ వరకు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ రూమ్ వచ్చి 10.5 x 10 సైజులు అయితే ఉంటుందండి. దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ అయితే రాలేదు. మనకి వెస్ట్ వైపుకి అయితే ఒక కిటికీ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకు నార్త్ వైపు గోడకి అయితే టోటల్గా వాల్ పేపర్ అయితే యూజ్ చేస్తారు. వాల్ పేపర్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్లో ఈస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారు. కబోర్డ్కి యూజ్ చేసిన సీట్స్ అయితే చాలా బాగున్నాయి. గ్లాస్ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. మొత్తం టోటల్ కబోర్డ్స్ కనేట్లు కూడా హ్యాండిల్స్ అయితే బిగించాలండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఈ ఇల్లు అయితే ఓనర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. ఎక్కడ కూడా రాజీ పడకుండా అయితే చేయించారు. ఎక్కడ సేల్స్ బిల్డింగ్ అయితే చేయించలేదండి. ఓనర్స్ దగ్గర ఉండి మనం కట్టించుకుంటే ఎంత క్వాలిటీగా ఉంటుందో దానికంటే ఎక్కువ క్వాలిటీగా అయితే కట్టించారు. ఫ్రెండ్స్ మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్గా డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ నార్త్ అండ్ ఈస్ట్ వైపు కూడా 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మంచి డిజైన్లు అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకు కావాలంటే ఈ ప్లేస్ కూడా డైనింగ్ హాల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. కిచెన్ అండ్ డైనింగ్ హాల్ ఈ ప్లేస్ అంతా కలిపి 7.5 x 24 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ కబోర్డ్కి యూజ్ చేసిన సీట్స్ అయితే చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయండి. గ్లాసీ ఫినిష్ అయితే ఉన్నాయి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్టోరేజ్ పెట్టుకోవడానికైతే అటకైతే ఇచ్చారండి. ఇదైతే కబోర్డ్తో అయితే కవర్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఆగ్నేయంలో కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఒకసారి కిచెన్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ అంతా కూడా అక్రాలిక్ పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఈ నార్మల్ సీట్స్ మీద కాస్ట్ అయితే ఎక్కువైతే ఉంటుందండి. అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇంకా కవర్ అయితే తీయించాలంటే పక్కన వచ్చిన కలర్ అయితే వస్తుంది. ఇదంతా కూడా మనకి యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. వాల్స్కి ఇచ్చారు. వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే స్టవ్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఈ ప్లేస్లో అయితే స్టవ్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి కబోర్డ్ సీట్స్కి ఇంకా కవర్ అయితే ఉందండి. ఇంకా తీయించి ఇంకా చాలా బాగుంటుందండి. గ్లాస్ ఫినిష్ అయితే ఉంటే చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనకి టోటల్గా ఈ బిల్డింగ్లో 6 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. కబోర్డ్ వర్క్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఈ బిల్డింగ్లో మనం డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న అయితే కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఇంట్లో అయితే ఉన్నాయండి. టోటల్గా అన్ని వర్క్స్ కూడా మనకు కంప్లీట్ చేసి అయితే అప్ చెప్తారండి. మనకు నార్త్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. నార్త్ వైపుకి అయితే వెళ్ళి చూద్దాం. అవుట్ సైడ్కి అయితే మనకు అవుట్ సైడ్ 7.5 అడుగులు అయితే ఇచ్చారండి. అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. కాంపౌండ్ వాళ్ళకి బాత్రూమ్కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ అయితే ఇండియన్ బేసిన్ అయితే ఇచ్చారండి. అలాగే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ బేసిన్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ రోడ్ అయితే చాలా బాగుంటుందండి. ఈ బిల్డింగ్ అయితే సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఓనర్స్ దగ్గర ఉండి చాలా క్వాలిటీగానే చేయించారండి. అలాగే ఇంటీరియర్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు. అలాగే మనకి ఈ బిల్డింగ్ అయితే 100% వాస్తు కూడా ఉంటుంది. మనకి ఈ బిల్డింగ్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయడపాలెం టీచర్స్ కాలనీలో అయితే ఉందండి. అలాగే కాకినాడ పిఠాపురం రోడ్కి అయితే బిల్డింగ్ దగ్గర నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్లో అయితే వస్తుంది. అలాగే సర్పవరం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే రావచ్చండి.
అలాగే స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయండి. అలాగే చుట్టూ సరౌండింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువగా ఎంప్లాయీస్ ఉంటారండి. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ బిల్లింగ్ కోసం ఏమైనా డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకున్నా, మీరు డైరెక్ట్గా ఒకసారి వచ్చి చూద్దాం అనుకుంటా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి, అది స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే మనకి టైటిల్లో కూడా ఇస్తానండి. మీరు ఇల్లు అయితే ఒకసారి అయితే లైవ్లో అయితే వచ్చి చూడండి. మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి. మన కాలం సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 18 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. మనకి పిల్లర్స్ కూడా దగ్గరగా యూజ్ చేయడం వల్ల దీనిపైన ఇంకా 2 ఫ్లోర్స్ వరకు మనం ఈజీగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ సరౌండింగ్స్ అంతా కూడా ఒకసారి అయితే చూడండి, చాలా బాగుందండి. అలాగే మీరు ఏమన్నా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే చేయండి. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దామండి.